నీవు ఐశ్వర్య. అయితే ఓకే, వస్తాను. గుడ్ నైట్. ఏంటి మమ్మీ ఇది? ఐశ్వర్య కూడా ఇలా మాట్లాడుతోంది. పాట విషయం తనకు కూడా తెలిసి ఉంటుందా? తెలిస్తే ఐశ్వర్య ఇలా మాట్లాడదే, అది డైరెక్ట్ గానే మాట్లాడుతుంది. తనకేదో డౌట్ వచ్చుంటుంది. ఆ డౌట్ క్లియర్ చేసుకోవడానికి మన దగ్గరకు వచ్చి విషయం కూపిలాగుతోంది. ఎందుకైనా మంచిది ఇక్కడి నుంచి వెళ్లేంత వరకు తనతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడదాం. ఓకే మమ్మీ. ఇంతకీ రేపు పాట సంగతి ఏంటి? పెళ్లి వాళ్ళు పాట పాడమన్నప్పుడు నేనేం చేయాలి? ఆలోచిస్తున్నానని చెప్తున్నాను కదా. ఐడియా. ఏంటది? ఐడియా అయితే వచ్చింది, కాకపోతే అది అమలు చేయటం కొంచెం కష్టం. పర్లేదు మమ్మీ, ఎంత కష్టమైనా నేను చేస్తాను. చెప్పు, ఆ ఐడియా ఏంటో చెప్పు. ఓకే మమ్మీ, నో ప్రాబ్లం, చేస్తాను. అయితే శ్యామకు ఫోన్ చేస్తాను. ఏంటి ఈ టైంలో గురువమ్మ ఫోన్ చేస్తుంది? హలో శ్యామా, నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. అలాగే గురువమ్మ, మీరు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్స్. అమ్మయ్యా, మన ప్లాన్ ఒప్పుకుంది శ్యామ. అర్ధరాత్రి అయింది, అందరూ పడుకుని ఉంటారు. రూపారాణి వచ్చుంటుందేమో, వెళ్ళి తలుపు తీద్దాం. వచ్చావా? రాక చేస్తానా? మెల్లగా. రెడీనా? ఏంటి అలా చూస్తావు? మా మమ్మీ ఫోన్ చేసి చెప్పింది కదా, అవి రెడీనా? ఈ పాటికి రెడీ అవ్వచ్చు. రెడీ అయితే ఇస్తాను, లేకపోతే కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. పద. ఇందాక మీ అమ్మ ఫోన్ చేసి ఐస్ క్యూబ్స్ కావాలి అని చెప్పగానే వెంటనే ట్రేలో నీళ్లు పోసి పెట్టాను. ఈ పాటికి రెడీ అయి ఉండొచ్చు. ఉండు. రెడీ అయ్యాయి. రేపు పెళ్లి చూపుల్లో నేను పాట పాడకుండా తప్పించుకోవటానికి ఇలా ఐస్ క్యూబ్స్ తినడం తప్ప వేరే మార్గం లేదని చెప్పింది మా మమ్మీ. అవును, ఆ రోజు సంగీతం నేర్చుకోకుండా మానుకోవడం కోసం నువ్వు కూడా ఇలానే ఐస్ క్యూబ్స్ తిన్నావట? అవును, తిన్నాను. నీకేమీ ఇబ్బంది అనిపించలేదా? కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందా? తిన్న తర్వాత ఇబ్బందిగా ఉంటుందా? తినేటప్పుడు ఉంటుంది, తిన్న తర్వాత ఉంటుంది. కొన్ని తప్పించుకోవాలంటే కొన్ని తప్పవు కదా. సర్లే, ఇటివ్వు.
ఒక్క రూపాయి కూడా కట్నం ఆశించట్లేదు వర్మ గారు. మేము కోరుకునే కట్నం రూపారాణి పాట. రేపు పెళ్ళైన తర్వాత సంవత్సరానికి 4 ఆల్బమ్స్ మా ఆడియో కంపెనీ కోసం తను పాడాలి. స్టేజ్ ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉన్నాను. ఆల్బమ్స్ పాడడం కుదరదంటే మాత్రం కుదరదమ్మా. నేను బిజినెస్ మ్యాన్ వైఫ్ ని. ఇలాంటి విషయాలు ఆన్ పేపర్ లో ఉండాలి అనుకుంటాను. సో రూపారాణి మా ఆడియో కంపెనీకి సంవత్సరానికి 4 ఆల్బమ్స్ పాడుతుందని ఓ అగ్రిమెంట్ చేసుకుందాం. అంటే అది వదిన గారు, అగ్రిమెంట్లు అవి ఎందుకండి అనవసరంగా? అవి లేకపోయినా కూడా రూపారాణి మీ ఇంటి కోడలే కదా. మీరు ఎప్పుడు ఎక్కడ పాట పాడమంటే అప్పుడక్కడ పాడుతుంది కదా. మా ఇంటికి సంబంధించినంత వరకు రూపారాణే మా కోడలు. కానీ బిజినెస్ కి సంబంధించి మాత్రం తను కేవలం ఒక సింగర్ మాత్రమే. సింగర్ తో అలా అగ్రిమెంట్ చేసుకోవడం అనేది పద్ధతి. సో మీరు రూపారాణి మా కంపెనీకి అలా అగ్రిమెంట్ చేయాలి, తప్పదు. అలాగే వదిన గారు, పద్ధతి అన్నప్పుడు మనం ఆ పద్ధతిని ఫాలో అవ్వాలి కదా. అలాగే అగ్రిమెంట్ చేస్తాం. అదేంటి అగ్రిమెంట్ చేస్తానని అంత ఈజీగా కమిట్ అయింది? ఎలా చేస్తుంది అగ్రిమెంటు? అయ్యో రూపా, నా మాట విను. అరే ఏమైంది? ఏమైంది? అంతా నా కర్మ మమ్మీ, నా కర్మ. పెళ్లి చూపుల గండం గడిచిపోతే పెళ్ళైపోతుందని ఆశపడ్డాను. కానీ కానీ వాళ్ళ ఆల్బమ్ పాడాలని అగ్రిమెంట్ చేయాలని అన్నారు. ఎందుకు అరుస్తున్నావు? ఎవరైనా వస్తారు. అగ్రిమెంట్ ఎలా చేస్తావు? పాటలు ఎలా పాడతావు? ఆ విషయం గురించి నువ్వేం టెన్షన్ పడకు. దానికి ఏదో మార్గం ఆలోచిస్తాను కదా. ఏం ఆలోచిస్తావో చెప్పు. ఆ మార్గం ఏంటో చెప్పు. మమ్మీ, అతను మాత్రం నాకు బాగా నచ్చాడు. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. అలాగేనమ్మా, నువ్వు అతన్ని చేసుకుందువు గాని. ఎలా ఎలా చేసుకుంటాను మమ్మీ, చెప్పు. అతనికి నాకు పెళ్లి ఎలా చేస్తావో చెప్పు మమ్మీ, అయ్యో, చెప్పు. ఆగు. సంవత్సరానికి 4 ఆల్బమ్లు పాడాలి అన్నారు. అయ్యో ఎలా రూపా, పాడగలను? ఆగు. రూపా, నా మాట విను. రూపా, శ్యామ వచ్చి పాడుతుందా చెప్పు. శ్యామ వచ్చి పాడుతుందా చెప్పు. ఒకవేళ పాడడానికి శ్యామ వచ్చింది అనుకో, ఎలా పాడుతుంది? మనకి తెలిసిన రికార్డింగ్ థియేటర్లో అయితే
శ్యామ చేత దక్కుతుందొదినా, మన రూపారాణి మనకి దక్కుతుంది. ఆ పెళ్లి కొడుకు అఖిల్ వాళ్ళ ఫ్రెండే కదా, అఖిల్ అతనితో మాట్లాడతాడు. మీ అన్నయ్య గారు కూడా వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతారు. పాటతో సంబంధం లేకుండా ఆ అబ్బాయి రూపారాణిని పెళ్లి చేసుకునేలా వీళ్ళు మాట్లాడతారు. ఏమంటారండి? అలాగే మాట్లాడతాను. నా ప్రయత్నం నేను చేస్తాను. ప్రయత్నం చేస్తే సరిపోదన్నయ్య గారు, ఫలితం దక్కాలి. లేకపోతే రూపారాణి మనకు దక్కదు. ఓకే, ఫలితం దక్కేలా నేను చేస్తాను. మీరేం టెన్షన్ పడకండి. రూపారాణి పెళ్ళైపోతే శ్యామకి పాట ప్రాబ్లం తీరుతుంది కదా అనుకున్నాను. శ్యామ పాడకపోవడం వల్ల రూపారాణి ఇలాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తుందనుకోలేదు. రూపారాణి నిజంగా సూసైడ్ అటెంప్ట్ చేసిందా, లేక ఇది డ్రామానా? డ్రామా అనుకుని వదిలేయాలా, నిజం అనుకుని పెళ్లి వాళ్లతో మాట్లాడాలా? ఏం చేయాలి? మామయ్య గారు, ఇదంతా నా వల్లే మామయ్య గారు. నా పాట వల్లే రూపారాణి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడింది. నా పాట విషయం ఈ పాటికి అఖిల్ బాబుకి చెప్పుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదేమో అనిపిస్తుంది. నా పాట విషయం మీతో పాటు ఇంట్లో అందరికీ తెలుసుంటే అసలు గురువమ్మ ఈ పెళ్లి చూపులు మన ఇంట్లో ఏర్పాటు చేసేదే కాదు. రూపారాణి మన ఇంట్లో ఇలా ఆత్మహత్య ప్రయత్నం చేసేదే కాదు. మనకింత టెన్షన్ ఉండేది కాదు. మీరింట్లో ఎవరికీ చెప్పలేదు అన్న ధైర్యంతోనే అత్తయ్య గారితో మాట్లాడి ఇక్కడ పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది. చివరికి ఇటువంటి పరిస్థితి వచ్చింది. అదృష్టం బాగుండి రూపారాణి బ్రతికి బయటపడింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏంటి పరిస్థితి? అఖిల్ బాబుకి మనం నిజం చెప్పేసుంటే నన్ను క్షమిస్తాడా లేదా అనే ఒకే టెన్షన్ మనకుండుండేది. ఇంకా ఎవరి గురించి మనం టెన్షన్ పడాల్సిన పని ఉండేదే కాదు. చెప్పేద్దాం మామయ్య గారు, వీలైనంత తొందరగా అఖిల్ బాబుకి చెప్పేద్దాం. చెప్పాను కదమ్మా, వాడి బర్త్డే కాగానే వాడికి నిజం చెప్పేద్దాం. ఆలస్యమైన కొద్దీ ఇంకేం జరుగుతుందోనని భయంగా ఉంది మామయ్య గారు. ఇంకేం జరగదులే అమ్మా, భయపడకు. ఏదో జరుగుతుందని భయపడి ఇప్పుడు వాళ్ళకి నిజం చెప్పావంటే వాడితో పాటు వసంత కూడా డిస్టర్బ్ అవుతుందమ్మా. వాడి బర్త్డే మూడు మొత్తం స్పాయిల్ అవుతుంది. అందుకే బర్త్డే అయ్యాక వాడికి చెప్దాం. అలాగే మామయ్య గారు. కానీ బర్త్డే అయ్యాక మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చెప్పేద్దాం మామయ్య గారు. ఏం జరిగితే అది జరుగుతుంది.
అవతల వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. దీని జాతకం ఎలా ఉందో ఏంటోనని నాకు చాలా భయంగా ఉంది వదినా. వాళ్ళు ఒప్పుకోవటం ఒప్పుకోకపోవటం అనేది దీని జాతకం మీదే ఆధారపడి ఉంటుంది కదా వదినా. అందుకే నాకు తెలిసి ఊరి చివర గవ్వల స్వామీజీ అని ఒక స్వామీజీ ఉన్నారు. ఆయన దగ్గరికెళ్ళి రూపారాణి జాతకం చూపిద్దాం అనుకుంటున్నాను. ఆయన గవ్వలేసి జాతకాల్ని పరిశీలిస్తే భవిష్యత్తు గురించి కరెక్ట్ గా చెప్తారు. జాతకంలో ఏమైనా దోషాలుంటే దానికి పరిహారం కూడా చేయించి అంతా మంచే జరిగేలాగా చూస్తారు. అవునా? అయితే ఆయనకి రూపారాణి జాతకం చూపించు. అందుకే వదినా ఇప్పుడే ఆయన దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. కాకపోతే చాలా దూరం వెళ్ళాలి. ఒక్కదాన్ని వెళ్ళాలంటే అంత దూరం నువ్వు వెళ్ళడం ఎందుకు? కారు పంపిస్తే ఆయనే మన ఇంటికి వస్తారేమో అడుగు. ఆహా, అలా ఆయన ఎక్కడికి రారుదినా. కార్లు విమానం లాంటి ఏర్పాట్లు ఆయనకేమీ నచ్చవు. ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు. ఎవ్వరైనా ఆయన దగ్గరికే వెళ్ళాలి. తమ సమస్యలు చెప్పుకోవాలి, పరిష్కారం తీసుకోవాలి. వదినా, ఇప్పుడు నీకు ఏం పని లేకపోతే నాకు తోడుగా నువ్వు వస్తావా? తప్పకుండా వస్తాను వదినా. రూపారాణి కోసం ఆ మాత్రం చేయలేనా? ఒక అరగంటలో బయలుదేరదాం. అలాగే వదినా. అమ్మ రూపా, నువ్వు ధైర్యంగా ఉండు. అంతా మంచే జరుగుతుంది. అలాగే ఆంటీ. మమ్మీ, ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? ఆ గవ్వల స్వామీజీ దగ్గరికి ఆంటీని ఎందుకు తీసుకువెళ్తున్నావు? ఇప్పుడు చెప్పినా నీకేం అర్థం కాదు. చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాను. ఏంటి శ్యామా, ఏం చేస్తున్నావు? మా నాన్నగారు అప్పుడప్పుడు నాకిచ్చిన డబ్బులక్క ఇవి దాచుకున్నాను. ఎంతనేయో లెక్క పెడుతున్నాను. ఎందుకు శ్యామా ఇప్పుడు ఆ డబ్బు? నీకేదైనా కావాలంటే అఖిల్ అడగచ్చు కదా. అఖిల్ బాబు కోసమే ఈ డబ్బులక్క. అఖిల్ కోసమా? అవునక్క, రేపు అఖిల్ బాబు బర్త్డే కదా. ఈ డబ్బుతో అఖిల్ బాబుకి గిఫ్ట్ కొందామని. ఈ చిల్లర డబ్బుతో అఖిల్ బాబుకి గిఫ్ట్ కొంటావా? ఆ డబ్బుతో అఖిల్ బాబు వేసుకునే షూస్ కాదు కదా, సాక్స్ కూడా కొనలేవు నువ్వు. అలాంటి చిల్లరతో చిల్లర గిఫ్ట్లు కొని అఖిల్ బాబుకి ఇవ్వకు. నిన్ను చిల్లర మనిషి అనుకుంటాడు. ఖచ్చితంగా ఆయన అనుకోరు. గిఫ్ట్ కొనిచ్చే వారి మనసుని, వాళ్ళ అభిమానాన్ని అఖిల్ బాబు చూస్తారే తప్ప గిఫ్ట్ ధరని చూడరు. ఆ ధరని చూసి ఆ మనిషికి విలువివ్వరు. కరెక్ట్ గా చెప్పావు శ్యామా. అఖిల్ బాబు అలా ధరలు చూసే మనిషి కాదు.
నువ్వేం ఆలోచించకు శ్యామా. నువ్వు అనుకున్నట్టు నువ్వేం గిఫ్ట్ ఇవ్వదలుచుకున్నావో అదివ్వు. నువ్విచ్చే గిఫ్ట్ అఖిల్ కి స్పెషల్ గిఫ్ట్ అవుతుంది, సరేనా? బర్త్డే రోజు ఆయనకి గిఫ్ట్ గా ఇద్దామనుకున్నా. అత్తయ్య గారిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. పాడతాను, నేను పాట పాడతాను, కానీ ఎలా? ఏంటి శ్యామ అంత డల్గా ఉంది? వన్ మినిట్. ఏంటి మావయ్య గారు శ్యామ రూమ్ లోకి వెళ్తున్నారు? వాళ్ళ గూడు పుట్టానికి సంబంధించి ఏదన్నా మాట్లాడుకోవటానికి వెళ్తున్నారేమో. ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. శ్యామ, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు మామయ్య గారు. అఖిల్ బాబు బర్త్డే రోజు రూపారాణి తరపున నేను పాట పాడాలనుకుంటున్నాను. పాట పాడతావా? ష్, ఎవరన్నా వింటారు. ఏం మాట్లాడుతున్నావు శ్యామ? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ వెళ్ళి పాట పాడతానంటావేంటి? ఏంటి తలుపు వేసి మాట్లాడుతున్నారు? అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నమాట. వాళ్ల చెర నుంచి నిన్ను బయటికి తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేస్తుంటే నువ్వు మళ్ళీ ఆ చెరలోకి వెళ్ళి అలా పాట పాడతానంటావేంటి? ఏంటి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో ఒక్క ముక్క కూడా వినబడట్లేదు. సీక్రెట్ కదా, మెల్లగా మాట్లాడుకుంటున్నట్టున్నారు. నేను పాట పాడతాను అంటుంది గురువమ్మ వాళ్ళ కోసం కాదండి, అఖిల్ బాబు కోసం, అత్తయ్య గారి కోసం. బర్త్డే రోజు రూపారాణి పాటని ఆయనకి గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నారు అత్తయ్య గారు. కానీ కుదరడం లేదు. దానివల్ల ఇద్దరు బాధపడుతున్నారు. అందుకనే పాట పాడతాను అంటున్నాను. చా, ఇక్కడ వినపడట్లేదు. అలా కిటికీ దగ్గరికి వెళ్ళి విందా. వద్దు శ్యామ, ఎవరి కోసమైనా సరే నువ్వు పాట పాడడానికి వీల్లేదు. విషయం నాకు తెలిసిన తర్వాత కూడా నువ్వు పాట పాడావు అంటే గురువమ్మ వాళ్ళకి నువ్వు చులకనైపోతావు. ఎస్, దీంతో రూమ్ డోర్ ఓపెన్ చేస్తాను. నీ అవసరానికి నువ్వు ఇప్పుడు పాడావు అంటే రేపు వాళ్ళ అవసరానికి నిన్ను పాడమని బలవంతం చేస్తారు. ఆలోచించుకో. అది కాదు మామయ్య గారు. వద్దమ్మా, ఇంకేం చెప్పొద్దు. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను, అర్థం చేసుకోమ్మా. ఇంకే విషయం గురించి మాట్లాడద్దు, సరేనా? అలాగే మామయ్య గారు. ఏంటి మామ కోడళ్ళు ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటున్నారు? ఆ సీక్రెట్ నీకు కూడా చెప్తాం. ముందు తలుపేసే. తలుపేయడం ఎందుకు? వెయ్యమ్మా, చెప్తాను. ఇప్పుడు చెప్పండి,
ఏం లేదు ఐశ్వర్య, అఖిల్ బర్త్డేకి ఎలా ప్లాన్ చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నా. ఆ ప్లాన్ వాడు వినేశాడనుకో, వాడికి సర్ప్రైజ్ ఉండదు కదా, అందుకే తలుపేయమన్నాను. అంతేనా? నేనేదో అనుకున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ నువ్వు బాగా డిజైన్ చేస్తావు కదా. ఇప్పుడు మన ముగ్గురం కలిసి వాడి బర్త్డే ప్లాన్ చేద్దాం. అలాగే మావయ్య గారు. జన్మదిన శుభాకాంక్షలు. ధన్యవాదములు. బర్త్డే విషెస్ ఓన్లీ నోటితోనే చెప్తావా? ఐ మీన్ ఓన్లీ మాటలతోనే చెప్తావా అంటున్నా. మరి ఎలా చెప్తారు? ఏమో, చెప్తాను.
హ్యాపీ బర్త్డే. ఇలా షేక్ హ్యాండ్ ఇస్తూ కూడా హ్యాపీ బర్త్డే చెప్తారు. ఇదా ఆ మరో రకం? ఇదే. ఏదో తాపం ఏమిటిలా నువ్వే లేక వేధిస్తుందే వేసవి.